తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభు దినాన్ని మా ఆరాధ్య దైవమైన మిమ్మల్ని ఆరాధించుటకు సమాజముగా చేరి కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సమయంలో లేఖనములను విని తండ్రి మీ చిత్తాన్ని తెలుసుకుని మరి ఎక్కువగా మా ఆత్మలను బలపరుచుకుని భౌతిక సంబంధమైన జీవితంలో కూడా మేము ఎలాగ జీవించాలో మాకు నేర్పించండి తండ్రి. నిలవబడి ఉన్న మీ దాసుని నన్ను సమయోచితమైనటువంటి జ్ఞానంతో నింపి నాలో పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి మీ పాత్రగా వాడుకునండి. చేరు వచ్చిన బిడ్డలు ఎవరైనా బలహీనట్లయితే అటు వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ మందిరం చుట్టూను మీ కాపుదలను అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. సమయంలో మరి రాజుపాలెం నుంచి అయ్యగారు మన మధ్యకి వచ్చారు. వారు వేదిక మీదకి వచ్చి ఆహ్వానాన్ని తెలియజేస్తారు. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వర్లరా, తండ్రి మనల్ని ప్రేమించి లోకంలో అనేకుల కంటే మనం గొప్పవారం కాకపోయినప్పటికీ ఏ ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడో అది ఎక్కడ జారిపోతుందో, ఎక్కడ మనం విడిచిపెట్టుకుంటామో అనేటువంటి భయమని అనలేం, కానీ అజాగ్రత్త. దానివల్ల ఇంతవరకు మనం చేసిన భక్తి జీవితం వృధా అయిపోతుందేమోనని మన వెనువెంటనే లేఖనాలను మనకుంచి, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకుంచి, క్రీస్తుతో పాటు సహవాసంలోనికి మనల్ని అందరినీ కూడా బలపరుస్తున్న దేవునికి మనము నిత్యము ఆయన కుమారుడు ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించబోతులమై ఉన్నాం. క్రైస్తవులు ఆరాధనా కార్యక్రమం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు. ఈరోజు మనము తండ్రిని ఆరాధించే ఈ ప్రక్రియలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన భూనివాస కాలంలో శరీరంతో జీవించినటువంటి దినాల్లో సిలువుపై నుండి పలికినటువంటి కొన్ని మాటలను మనం ఆలోచన చేస్తూ దాదాపుగా ఈరోజు చివరి మాటకి మనము చేరుకున్నాం. 2 లేక 3 సంగతులు ఈరోజు ఆలోచన చేస్తాం ఈ పాఠంలో లేదా ఈ అంశంలో. లోకా రాసిన సువార్త 23వ అధ్యాయం. లోకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇది వేదనతో, బాధతో ఆయన పలికినటువంటి మాట. గొప్ప శబ్దముతో కేకవేసి
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అక్కడితో అయిపోలేదు. ఆయన ఇలాగూ చెప్పి ఏం చేశారట? ప్రాణం ఇచ్చారు. ప్రియమైన దేవుని వారలారా, ఇందులో 2 సంగతులు మనకు కనపడుతున్నాయి. ఆ 2 సంగతులను కూడా మనం ఆలోచన చేస్తాం ఈరోజు. ఉపోద్ఘాతంగా లేక ఇంట్రడక్షన్గా మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి నరులందరిలో రక్తమాంసాలు ఉన్నాయి. రక్తమాంసాల్లో పాలువాలైనటువంటి ప్రతి వ్యక్తి కూడా శరీరము ఆత్మ సమ్మేళనం. శరీరం ఆత్మ 2 కలిసి ఉన్నాయి భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి నరునిలో. ఒకవేళ మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆత్మ, శరీరము, ఆత్మ ఈ సమ్మేళనమే నరుడు అనేది మనం గుర్తించాలి. ఇందులో శరీరాన్ని సజీవంగా ఉంచేది, బ్రతికించేది ప్రాణం. శరీరాన్ని సజీవంగా ఉంచేది, బ్రతికించేది, లేక సజీవంగా నిలిపేదన్న మాట అయినా పర్వాలేదు, ప్రాణం. ఇంక రిమైనింగ్ ఏముంది? ఆత్మ. ఆత్మను బ్రతికించేది జీవం. ఆత్మను సజీవంగా నిలిపేది జీవం. 2 సంగతులు ఉన్నాయి. ఒకటి శరీరం, 2 ఆత్మ. శరీరాన్ని సజీవంగా నిలిపేది ఏం చెప్పుకున్నామంటే ప్రాణం. ఆత్మను సజీవంగా నిలిపేది ఏమనుకున్నామంటే జీవం. జీవం అన్నమాట. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. శరీరం ఉంది కాబట్టి అది అవసరం, ఆత్మ ఉంది కాబట్టి జీవం అవసరం. ఏమండి? అయితే ఈ 2 గురించి లేఖనంలో నుంచి మనం ఈరోజు మనకున్న కాల వ్యవధిలో ఆలోచన చేస్తాం. ఓకే, శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం, కొద్ది టైం ఇచ్చాడు దేవుడు ప్రతి నరుడికి. ప్రాణం ఉన్నంత కాలం కూడా ఆత్మ దేహంలో ఉంటుంది. అలా దేవుడు సెట్ చేశారు దీన్ని. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ ఎక్కడ ఉంటుందట? దేహంలో. అంటే ఆత్మకు ఉండటానికి కూడా ఏది కావాలి? దేహం కావాలి. కాబట్టి దేహంలో ఉంటుంది. అలా దేవుడు నియమించాడు దాన్ని, అలా సిద్ధపరిచాడు ఆయన. ఏమండి? ఆత్మ మరో సంగతి ఏంటంటే, జీవం కలిగి ఉన్నా లేకపోయినా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం కూడా, శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం కూడా ఆత్మలో జీవం లేకపోయినా అంటున్నాను. అంటే అవి ఎలా వస్తాయో చెప్తాను. ఉపోద్ఘాత్మలు సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. ఏమండి? ఆత్మలో జీవం ఉన్నా లేకపోయినా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం కూడా నరుని ఆత్మ ఎందులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది తెలుసా? దేహంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దేహంలోనే ఉంటుంది. ఏది ఉన్నంతకాలం? ప్రాణం ఉన్నంత కాలము, దేహంలో ప్రాణం ఉన్నంత కాలము ఆత్మ శరీరంలో కూర్చునే ఉంటుంది అన్నమాట. అంటే ముందుగా మీకు చెప్పినట్లు ఆత్మలో జీవం లేకపోయినా ఎందులో ఉంటుంది? శరీరంలో ఉంటుంది. శరీరంలో ఉంటుంది అన్నమాట. ఆత్మలో జీవం లేకపోయినా ఉంటుంది. ఉన్నంతకాలం, ప్రాణం ఉన్నంత కాలం. ఏమండి? అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, ఈ శరీరం ఎప్పుడైతే కృషించిపోతుందో, ఉడిగిపోతుందో, అప్పుడు జరిగేటువంటి ఒక ప్రక్రియ సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో ఆ సంగతి మనకు కనపడుతుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా తీసినట్లయితే అవనస్తులు చదవండి. మన్నైనది
మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అనే సందర్భం కనపడుతుంది. శరీరము విడిచిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళే ప్లేసు దేవుని దగ్గరికి అని చెప్పబడింది అన్నమాట. ఇది ఇంట్రడక్షన్గా మనం ఆలోచన చేస్తాం. ఇందులో 2 లేక 3 సంగతులు ఆలోచించేద్దాం. ఇందులో మొట్టమొదటిది ఏంటన్నట్లయితే, శరీరము మరణాన్ని రుచి చూడకపోయినట్లయితే, అంటే చనిపోకపోతే, శరీరము నిలిచి ఉంటే, ఉడుకుపోతే, మృతతుల్యం అవ్వకపోతే, కృషించిపోకపోతే, మరణం చూడకపోతే శరీరం, ఆత్మ శరీరంలోనే నిలిచి ఉంటుంది అనేది మొట్టమొదట గుర్తుపెట్టుకోండి. ఇది మనము అనట్లేదు. ఆత్మ, శరీరం, జీవం, ఈ 3 సెపరేట్గా గ్రంథం చెప్పింది. ఇది మనం సెపరేట్ చేయడానికి ఏం అవకాశం లేదు. గ్రంథం అనేటువంటిది ఎందుకు క్రీస్తు ప్రభు యొక్క సంఘాలకి ప్రజలు వెళ్తారంటే, సత్యవాక్యాన్ని సరిగా విభజించే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. సత్యవాక్యాన్ని సరిగా విభజించమన్నాడు. రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు ఇంగ్లీష్. రా మెటీరియల్లా ఉండిపోయింది గ్రంథం. దాన్ని విభజించి బోధించాలి, విభజించి తెలుసుకోవాలి. పితరుల యుగం అన్నారు, మోషే యుగం అన్నారు, 3వది క్రైస్తవ యుగం. ఈ 3 యుగాల్ని మనుషులు విభజించారా, గ్రంథమే విభజించిందంటే గ్రంథమే విభజించింది. ఆదాము మొదలుకొని ఏమండి సీనాయి కొండ వరకు ఏ యుగం అన్నారు? పితరుల యుగం. అంటే ధర్మశాస్త్రం ఇచ్చేవారు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టే వరకు ఏ యుగం అన్నారు? ధర్మశాస్త్ర యుగము లేక మోషే యుగం అన్నారు. దాదాపుగా 2 ఏమైపోయినాయి? నెరవేర్చబడినాయి. ఇక మిగిలినటువంటిది క్రైస్తవ యుగము లేక క్రీస్తు యుగం. అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కాడి నుంచి ఇప్పటికీ ఏమవుతూనే ఉంది? ఆ యుగం కొనసాగుతూనే ఉంది. ఇది క్రైస్తవ యుగం. అంటే ఇవి ఎవరు విభజించారు? గ్రంథమే విభజించింది. ఏ వాగ్దానాలు ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి, ఏ వాగ్దానాలు క్రైస్తవులకు ఇవ్వబడ్డాయి, ఏ చట్టం మనం పాటించాలి, ఏ చట్టము ఇశ్రాయేలు పాటించారు, ఇవన్నీ తెలుసుకొని గ్రంథం ఏమైతే మన ముందుంచిందో వాటిని పరిశీలనగా తెలుసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు వారు ప్రతి విశ్రాంతి దినాన్ని దేవాలయానికి వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన గ్రంథాన్ని చదివేవాడు. నా గురించి ఏముందో తెలుసు అని ఆయన చదువుకునేవాడు. తండ్రి చిత్తం ఏముందో తెలుసుకుని ఆ పని చేసేవాడు. మనము కూడా దేవాలయానికి వెళుతున్నప్పుడు, గ్రంథం పరిశీలిస్తున్నప్పుడు ఏంటి అసలు గ్రంథం మనకు నేర్పిస్తుంది అనేది మనం గ్రహించాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఎన్ని వచ్చినాయి అక్కడ? ఉన్నాయా? అది సంగతి. ఆ 3 కూడా రౌండ్ చేయండి, రెడ్ పెన్ ఉంటే. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అంటే ఇక్కడ మనం విభజించామా, గ్రంథమే చెప్పిందా? 3 గ్రంథం మాట్లాడుతుంది. గ్రంథం మాట్లాడుతూ ఉందన్నమాట అండి. అందువల్ల ఆత్మ, జీవము, శరీరం, దీన్ని ప్రాణాత్మలు అంటాం. ప్రాణాత్మలను అంటాం. అంటే గ్రంథం ఆ మాట అంది కాబట్టి దాన్ని మనం విభజించి చదవాలి. ఏమండి, ఎక్కడ మాట ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి, అదిగోండి ప్రాణాత్మలను అన్నాడు చూడండి. ప్రాణము ఆత్మ, ప్రాణము ఆత్మ మాట అండి. ఈ రెండింటిని కూడా విభజించి మాట్లాడుతుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి నీ చేతికి ఏమన్నాడో, నా ప్రాణం అన్నాడా, నా ఆత్మను అన్నాడా? అదే మనకు తెలియాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క దేహంలో ప్రాణం విడిచే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహంలో ఆత్మ సజీవంగానే ఉంది అనేది మనం గుర్తించాలి. ప్రాణం విడిచే వరకు కూడా సజీవంగానే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహంలో ఆయన ప్రాణం విడిచిపోయినా కానీ ఆయన ఆత్మలో నుండి ఏం వెళ్ళిపోలేదు, అది కావాలా. ఆయన, మరోసారి చెప్తున్నానండి, ఆయన దేహంలో నుండి ప్రాణం వెళ్ళిపోయింది. రక్తమే ప్రాణం కదా, ప్రాణం వెళ్ళిపోయింది. కానీ ఆయన ఆత్మలో నుండి ఏమి వెళ్ళలేదు, బయటికి జీవం వెళ్ళలేదు. అది చాలా ప్రాముఖ్యమైనది మాట. జీవం అనేది అందులోనే ఉంది. అంటే జీవం అనేది ఎందులో ఉంటుంది? ప్రారంభంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఆత్మను బ్రతికించేది ఏది? జీవం. శరీరాన్ని బ్రతికించేది ఏది? ప్రాణం. యేసు ప్రభు వారు అక్కడ 2 విషయాలు చెప్పారు సిలువలో మాట్లాడుతూ. ఆయన ఏమన్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. తర్వాత ఇంకో మాట ఉంటుంది, లోకాసు 23:40. ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణం విడిచెను. ప్రాణం విడిచారు. శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయినా కానీ ఆత్మలో నుంచి ఏమి వెళ్ళలేదట? జీవం వెళ్ళలేదు మాట అండి. జీవం వెళ్ళలేదు. అయితే ఆత్మలో నుంచి జీవం వెళ్ళేది ఎప్పుడు? ఆత్మలో నుంచి జీవం ఎప్పుడు వెళ్ళిపోతుంది? అసలు వెళ్ళిపోవచ్చా, వెళ్ళిపోకూడదా? అది ఏమండి, ఆత్మలో నుంచి జీవం ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే, అది మనకు తెలిస్తే అది వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోకూడదు అనేది మనం జవాబు, మనం అంతరాత్మ మనం చెప్పుకోవచ్చు. ఆత్మలో నుంచి జీవం ఎప్పుడు వెళ్ళిపోద్ది అంటే, నరుడు పాపము చేసిన రోజున ఆత్మలో నుంచి ఏది వెళ్ళిపోతుంది? జీవం వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, నరులు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆయన చిత్తాన్నే నెరవేర్చలేనప్పుడు, పాపము చేసినప్పుడు ఆత్మలో నుంచి ఏం వెళ్ళిపోతుందండి? ఆ మేరకు అందరిలోనూ కూడా ఆత్మ ఉంది. ఆత్మలో జీవం ఉందా లేదనేది ఏం చేసుకోవాలి? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఒకళ్ళు ఎవరైనా పాపము చేయని వారు ఉన్నారనుకోండి, ఆత్మలో ఏది నిలిచి ఉంటుంది అని దీన్ని బట్టి వెంటనే మనకు సమాధానం ఏమొస్తుందంటే, క్రీస్తు పాపరహితుడు. ఆయన ఏ పాపము చెయ్యనివాడు, నింద లేనివాడు. ఈవేళ మనము కూడా పాపం చేయట్లేదు అనేటువంటి డిసైడ్కి వచ్చేసి ఉండొచ్చు ఒకవేళ. కానీ పాపం అనేటువంటిది మనిషిని ఏం చేస్తుందని ఈ గ్రంథం చెప్తుందంటే, తన యొక్క స్వాధీనంలోకి తెచ్చేసుకుని మనిషిని తనకి బానిసలుగా చేసుకుని, తన బ్రతికినంత కాలము కూడా నేను చెప్పిందే నీవు వినాలి అనే స్థాయికి తీసుకొచ్చేసింది. ఎవరిని? నరుల్ని. ఏంటి? పాపం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకేమై ఉంటారో శిష్యుల నుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది?
అంటే ఇప్పుడు ప్రభు అన్న మాటను బట్టి వీళ్ళ స్వతంత్రుల బానిసల, అక్కడ అన్న మాటను బట్టి అది సంగతి. అంటే వీళ్ళు స్వతంత్రులుగా లేరు, వీళ్ళకి ఫ్రీడమ్ లేదు. దేనికి బానిసలయ్యారు అని అంటే, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవ్వనికినే, మీరు చెప్తే సరిపోద్దటి, నేను ఎవరి కింద పని చేయట్లేదు, నేను ఎవరిని కూడా చేయి చాచి అడగను, నేను ఎవరి మాట విననంటే సరిపోద్దా? తెల్లారి లెగిస్తే దేవుడు మనకి భిక్షం వేస్తేనే ఏం చేయగలం, మనం బ్రతకగలం. అందుకే వేకువజామునే లేచి తండ్రికి ఏం చేసుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నేర్పించిన ప్రార్థనలో అదే అంటాడు, పరలోకముందున్న మా తండ్రి అని చెప్పుకుంటూ వచ్చి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటాడు. మనకి డైలీ ఫుడ్ రాకోకుండా ఆల్రెడీ నిలవ ఉంటుంది కాబట్టి ప్రార్థన పెద్ద సీరియస్ లేదు మనకి. ఎందుకంటే 7, 8 అవగానే డబ్బాల బియ్యం ఉంటాయి కదా, టక్కన తీసి ఏం చేసుకోవచ్చు. కానీ ఆ రోజు అది లేదు కదా. శిష్యులకి ఎవరు పెడతారని ఏం చేయలేదు, ఎదురు దేవుడే. అరచుచుండు కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరచువాడు ఆయనే. ఇశ్రాయేలు అనే దేవుని ప్రజలకి డైలీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి దేవుని గురించినటువంటి చింతన కానీ వాళ్ళకి ఏమాత్రం లేదు. కాకపోతే రోజు ఏముండాలని ఎవరు, నాన్ వెజ్ ఉండాలి వాళ్ళకి. ఒకరికి నాన్ వెజ్ లేకపోతే ఏంటోనండి సప్పగా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ, నిన్న ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. క్లాస్ అయిపోయి ఎంగేజ్మెంట్కి వెళ్తే అక్కడ చక్కగా వెజ్ పెట్టారు. నాతో ఉన్నటువంటి సహోదరులు నవ్వుతూ అంటున్నారు, నాన్ వెజ్. అండ్ ప్రియమైన దేవుని వల్ల నేను హ్యాపీ. ఇశ్రాయేలులో అలాగనేవారు, అయినప్పటికీ కూడా మహోన్నతుల దేవుడు వాళ్ళకి కావాల్సింది ఏం చేశాడు, వాళ్ళకి పెడుతూనే వచ్చాడు. ఇలాగూ మనము ఆలోచన చేస్తే వీళ్ళు బానిసలుగా ఉన్నారంటున్నాడు దాసులుండి, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. అందుకు యేసు చక్కటి మాట వస్తుంది చూడండి, 34వ వచనంలో, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు ఏమైపోతాడో అంటే నువ్వు ఏం చేస్తున్నావు దానికి ఏమైపోతావు. దాసుడు అంటే ఓ మాటలో చెప్పాలంటే బాగా లీస్ట్ మాట చెప్పండి నాకు, అంతే. ఇది నన్ను వదులుతాలేదండి అంటాడు. ఏదోటి అతనికి ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ ఉందో అది ఏం చేయట్లేదు, అతను విడిచిపెట్టట్లేదంట. అతనికి బానిస అయిపోడు దానికి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎందులో ఉంటాడు, ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నవాడట. దేనికి సాదృశ్యం చెప్పింది గ్రంథం, దేనికో వాడు ఏమైపోయాడు, బానిస అయిపోయి ఏ పట్టు పడతలేదు, ఇంటి పట్టు పడతలేదు. వీడు మాటికి బయట తిరుగుతూ ఉంటాడు. వీడు దేనికో ఏమయ్యాడు, బానిస అయిపోయాడు. కానీ నువ్వు దేనికి బానిస అవ్వకుండా వాక్యానికి బానిస ఉన్నావు కాబట్టి ఎక్కడ ఉంటున్నావు. తెలుగేనా నేను మాట్లాడేది, అర్థమవుతుందా? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రుల ఎందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునికి ఏమి లేదు, వాక్యానికి చోటు లేదు. కాబట్టి మిమ్మల్ని ఏది ఏలుబడి చేస్తుంది, పాపము ఏలుబడి చేస్తుంది అన్నమాట అండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటురు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుదురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే మీరు ఉపదేశ క్రమానికి లోబడి గతంలో పాపానికి దాసులైపోయారు, కానీ ఇప్పుడు వాక్యానికి లోబడ్డారు కాబట్టి దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి ఎప్పుడు స్తోత్రాలు చెప్పాలి, మనుషులకి ఏం చెప్పుకోవాలా, వందనాలు చెప్పుకోవాలి. దేవుడు మేలు చేశారని అనగానే వెంటనే దేవునికి ఏం చెప్తాం మనం, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మేలు చేయగానే ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఏం చెప్పుకుంటాం, కాకపోతే ముద్దు లేదు మనకి. అది యూదుల కల్చర్ కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు ఏం చెప్పుకోనండి.
ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపరహితుడు కాబట్టి ఆయన ఆత్మలో నుంచి ఏం పోలేదు, జీవం పోలేదు. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చదువుకుని ఇంకో మాటకి వెళ్దాం. అలాగైనా ఏముందమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందమా అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో, ఒకవేళ ఇంకా పాపం చేస్తున్నామంటే దాని విషయంలో ఏమవ్వలేదని, చచ్చిపోలేదండి. చనిపోయినటువంటి వ్యక్తి ఇంక మళ్ళీ దాని జోలికి పోతాడట, పోడట. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే శరీరం అనేటువంటిది అది మరణాన్ని రుచి చూడకపోయినట్లయితే, ఆత్మ శరీరంలోనే కూర్చొని ఉంటుందని చెప్పుకున్నాం. అందులో 3 సంగతులు గ్రంథం చెప్పింది: ఆత్మ, జీవం, శరీరం. ఇప్పుడు శరీరాన్ని బ్రతికించేది ఏది? ప్రాణం. ఆత్మను బ్రతికించేది ఏది? జీవం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పిన తర్వాత ప్రాణం విడిచాడు. అక్కడ 2 సంగతులు జరిగినాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రాణం వెళ్ళిపోయినా కానీ ఆత్మలో నుంచి ఏం వెళ్ళలేదు, జీవం ఎప్పుడు వెళ్ళిపోద్దని చెప్పుకున్నాం గ్రంథాన్ని బట్టి. అది సంగతి. నరుడు పాపం చేస్తున్న రోజుని నిన్ను బ్రతికించేది అందులో నుంచి ఏమైపోద్ది, వెళ్ళిపోద్ది. నరుడు పాపం చేస్తే మరి ఇప్పుడు యేసు ప్రభువు వారు పాపరహితుడు కనుక ఆయనలో నుంచి ఎంతకాలం ఉన్నా ఏది వెళ్ళిపోలేదు, ప్రాణం పోవచ్చేమో కానీ ఆత్మలో నుంచి ఏం వెళ్ళదు. జీవం అంటే బ్రతికించేది, ఎప్పుడు జీవించే ఉంటాం. ఏమండి, అంటే రెండింటి సమ్మేళనం అండి. చూడండి, ఈ దేహంలో 2 కలిసి ఉన్నాయి లేదు. ఇప్పుడు ప్రాణము, రెండోది ఆత్మ. ప్రాణము, ఆత్మ. అంటే శరీరాన్ని బ్రతికించేది ప్రాణం, ఆత్మను బ్రతికించేది జీవం. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు బైబిల్లో రాసేసుకోండి. శరీరాన్ని బ్రతికించేది ఏది? ప్రాణం. ఆత్మను బ్రతికించేది జీవం. మళ్ళీ అడుగుతున్నాను, ఓన్లీ స్త్రీలు మాత్రమే చెప్పండి. శరీరాన్ని బ్రతికించేది ఏది? ఆత్మను బ్రతికించేది ఏది? పురుషులను అడుగుతున్నాను. శరీరాన్ని బ్రతికించేది ఏది? ఒకరే చెప్పారు. మళ్ళీ చెప్తున్నాను, శరీరాన్ని బ్రతికించేది ఏది? ఆత్మను బ్రతికించేది ఏది? ఈ 2 కలిపినటువంటి సమ్మేళనంతో కూడినటువంటి వ్యక్తి నరుడు. ఏమండి, మనలో ఈ 2 కలిసి ఉన్నాయని నమ్ముదామా? నమ్మాలా లేదా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాపము చేయలేదు కాబట్టి ఆయన ఒకవేళ ప్రాణం పోయినా ఆత్మలో నుంచి ఏది పోదు, జీవం. శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. కానీ ఆత్మను ఆయన ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు అనేది ఒకటి మనం గ్రహించాలి. ఇక్కడ ఎందుకు కాపాడుకుంటున్నాడంటే ఇది ఏదో శాశ్వతమైనటువంటిది, అదేదో శాశ్వతం కానిది అనేది ఆయనకి తెలిసిందన్నమాట. మీరు ముఖ్యమైనవన్నీ బీరువాలో పెడతారు, ముఖ్యంగాని అంతేనా? బాగా మనకు ముఖ్యమైనది ఏంటి అమ్మా? అందుకే అంతమాన టేబుల్ మీద దుమ్మట్టిలా పెడతాం. మనకే ముఖ్యం లేనిదేది, ప్రాముఖ్యం లేనిదేది? బంగారం, డబ్బులు, అయ్యే కదా. అవేమో బయట పెడతామా, లోపల పెడతామా? అవి లోపల పెడతాం. దేవుని మాటలు ఎక్కడ పెడతాం? బయట గోడ మీద రాసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే నిత్యము దాన్ని చదవాలని మనం రాసుకుంటున్నాం, మంచిదే ప్రియమైన దేవుని వల్లారా. కానీ హృదయంలో దానికి స్థానం ఇవ్వాలి. నా దేవుని మాట కంటే నా బంగారం విలువైనది కాదు, నా దేవుని వాక్యం కంటే నాకున్న వస్తువులే విలువైనవి కాదు, నా దేవుని వాక్యం తర్వాతే దేనికైనా సెకండ్ ప్లేస్ అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు క్రీస్తు అలా అనుకున్నాడు కాబట్టి ఆయనకి ఇల్లు లేదు. ఉందా? వివాహం ఉందా? లేదండి. అసలు భూమి మీద తనదంటూ ఏది లేదు. అందుకే దేని మీద ఆయనకి ఏం లేదు, మనసు లేదు. మనకు ఉన్నామంటే అన్నిటి మీద మనసు పెట్టుకుని దేని మీద మనసు లేకుండా చేసుకుంటున్నాం, దేవుని మీద, వాక్యం మీద మనసు లేకుండా. కానీ మీరు అలా కాదు. వాక్యం అంటే మీకు మనసు కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు వింటూ ఉన్నారు. మిగిలిన వాటి మనకు అవసరం. అవి
అవసరం కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు వాటిని మనం కలిగి ఉండమని ప్రభువే చెప్పాడు. అందువల్ల క్రీస్తు ప్రభువారు పాపరహితుడిగా ఉన్నాడు కనుక ఆయన ఆత్మలో నుంచి ఏం వెళ్ళిపోలేదండి. రెండో సంగతి జ్ఞాపకం చేస్తాం. రెండోది ఏంటంటే, నరులుగా శరీరంలో ప్రాణం సజీవంగా ఉన్నా కానీ, అంటే దేహపరంగా చావకపోయినా, మనం చచ్చిపోకపోయినా, ఆత్మ సంబంధంగా మనిషి చచ్చిన స్థితిలో ఉంటున్నాడు. అది ఎలాగో చెప్తాను. నేను చెప్పే కంటే వాక్యాన్ని చదివితే ఆ మాట మీకు అర్థమవుద్దు అనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను అంటే ఇప్పుడు ప్రాణం సజీవంగా ఉన్నా, దేహం బ్రతుకున్నా, అక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి ఏం చెప్పబడుతుంది? మీరు అపరాధముల చేత పాపముల చేత ఏమైనోళ్ళు, చచ్చిన వాళ్ళకి ఏది ఉండదో, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వాళ్ళ ఆత్మలో ఏముండదు. నేను ఏ పాపము చేయలేదంటే ఓకే, నీ ఆత్మలో ఏది ఉంటుంది? జీవం ఉంటుంది కాబట్టి సేఫ్. కానీ పాపం చేసామనుకోండి, అపరాధం చేసామనుకోండి, ఖచ్చితంగా ఆత్మలో నుంచి ఏం వెళ్ళిపోద్ది అన్నాడు? జీవం వెళ్ళిపోద్ది. మనం పాడతాం, అపరాధిని యేసయ్యా కృప చూపే బ్రోవుమయ్యా. పాపం చేసిన రోజున, పాపం ఏలుబడి చేసిన రోజున, పాపానికి బానిస అయిపోయి పాపం వలన వచ్చి జీతం మరణం అనుభవించినప్పుడు ఈ పాట పాడండి. హుషారుగా పాడతారు, ఏడుతా పాడతారు. ఇప్పుడు మామూలుగా పాడుతున్నాం, కానీ అప్పుడు నిజంగా ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తే కళ్ళంట ఏమొస్తాయి? తండ్రి, నేను పాపం చేశాను, నా పాపం కోసమే నా ఆత్మలో నుంచి ఏం వెళ్ళిపోయింది? బతుకున్నాను, అందరి ముందు బతుకుంటున్నాను, తింటున్నాను, త్రాగుతున్నాను, బట్ట కడుతున్నాను, అందరితో తిరుగుతున్నాను, కానీ సచ్చిన శవంలాగా ఉన్నాను నేను. ఉపయోగం ఏముంది? ఈవేళ లోకంలో అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. అందరూ ఉంటున్నారు, ప్రాణం ఉంటుంది, దేహం ఉంటుంది, చూడముచ్చటగా ఉంటాయి దేహాలు, సౌందర్యం ఉండొచ్చు, కానీ ఆత్మలో ఏమి లేదండి. ఆత్మలో జీవం లేదు. ప్రియమైన దేవుని వల్ల అపరాధముల చేత పాపముల చేత ఏమయ్యారట? చనిపోయినటువంటి వారు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన చేయండి. ఏమండి, శరీరంలో బ్రతికున్నారు కానీ ఆత్మలో వాళ్ళకి ఏమి లేదన్నాడు? జీవం లేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నారు కనుక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం అన్నాడు. చూడండి, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం ఎవరి వల్ల కలుగుతుందటండి? దేవుని వల్ల కలుగుతుందట. మన పితరులు మనకి ఏవో ఆస్తిని లేకపోతే ఏదో ఇస్తారు, పిత్రార్జితాలు ఇస్తారు. పితరులు ఇచ్చినటువంటి ఆస్తిని కొందరు కాపాడుకుంటారు, కొందరేమో ఏం చేసుకుంటారో పాడు చేసుకుంటారు. పిత్రార్జితాన్ని ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు, కాపాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఏమండి బాబు, మీ పితరులు ఇచ్చిన దాని జోలికి పోకు, దాన్ని అలా ఉంటే భూమి పండించుకో, నీకు చేతనైతే వ్యవసాయం చేయి, లేదా దాన్ని అలా ఉంచే. నీ రెక్కల కష్టంతో నువ్వేం సంపాదించావో అది గొప్పగా చెప్పుకో. ఎందుకంటే నాబోతుని ద్రాక్ష తోటని ఆహాబు నాకు ఇచ్చేమన్నాడా? ఇచ్చేమన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఓరు బాబు, ఇది అమ్మడం కుదరదు, ఇది ఇశ్రాయేల్ రాజ్యాంగ చట్టంలో లేదు, పిత్రార్జితం ఏం చేయకూడదు, ఒకరికొకరికే అమ్మకూడదు ఇది అన్నాడా లేదా? అంతే. అది మా పితరులు ఇచ్చింది, అది పూర్వార్జితం అంటారు కదా, పిత్రార్జితం లాగా. దాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? మనం చూసి మురుసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మన బాగా పూర్వీకులు వెళ్ళిపోయిన వాళ్ళని ఫోటోలు ఎక్కడెడతారు, వాళ్ళ వల్ల మనకేమన్నా మేలా? ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక బూరో గారో వాళ్ళకి ఇష్టమైంది ఏదో వాళ్ళ పేరుని చేసుకుని తింటారు, అంతే. ఒక్కొక్కరు అంతకే ప్రేమ ఉంటే ఆ ఫోటో దగ్గర కూడా ఏం చేస్తారు? పెడతారు, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి తినేస్తారా? ఓకే, ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకు అక్కడ పెడతాం?
ప్రేమ. అదిగో మా నాయనమ్మ లేకపోతే మా తాతయ్య ఉండగా మాకు ఈ ఆస్తిని ఏం చేశారు, ఇచ్చారు అని ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటారు వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళ బ్రతుకుండగానే వాళ్ళకి పట్టెడు అన్నం సమయానికి, అది మంచిది, అది మంచిది. కొత్త నిబంధన అదే చెప్తుంది. ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే దాని అర్థం ఏంటంటే నీకెంతో మేలు చేశారు, వాళ్ళకి ప్రత్యుపకారం చేయి. అలా చేసేటువంటి పిల్లలను చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. పెద్దల్ని సమయానికి వాళ్ళకి టీ ఇస్తారు, భోజనం టైంకి భోజనం పెడతారు, ఏంటి వాళ్ళకి ట్యాబ్లెట్లు అయిపోతే ట్యాబ్లెట్లు తెచ్చి పెడతారు. ఇవన్నీ చేసి వృద్ధాత్మ వచ్చిన తర్వాత మన పరిస్థితి అలాగే అయిపోద్దండి, దేహం ఉడికిపోతుంది. ఆ మాట కూడా వద్దాం. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి, సహాయం చేయటానికి దేవుడు ఏర్పాటు చేయాలి, చేస్తాడు కూడా. నీకు పిత్రార్జితాన్ని ఇచ్చాడు కాబట్టి. కానీ ఈ సమయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇప్పుడు దేవుని వలన కలుగు జీవం. ఇప్పుడు జీవం ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్ వస్తూ ఉంటుంది మాట. దేవుడు ఎక్కడున్నాడండి? పైన పరలోకంలో. పరలోకంలో నుంచి ఆత్మలోకి ఏది వస్తూ ఉంటుంది? ఇది జీవము సడన్గా కట్ అయిపోయింది అనుకోండి, వచ్చేటువంటి ప్రవాహం కట్ అయిపోయింది అనుకోండి, వచ్చే జీవం తెగిపోయింది అనుకోండి. ఎందుకు తెగిపోద్ది? రైట్, మీకు పాఠం అర్థమైంది. మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. అసలు 365 రోజుల్లో ఏ రోజు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే జీవం నాకు కట్టవలేదండి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా పాయింట్ అర్థమైందా? పోనీ పాపం అనేది అగపడనప్పుడు, పాపం అనేది దేహంలోనికి రానప్పుడు జీవం ఏమవుతూనే ఉంటుంది. బా, మా పితరులు తోడుకున్నారు, మేము తోడుకుంటున్నాం, రాబో తరం తోడుకుంటారు. ఈ బావి లోతైనది ఆవిడికి ఆ నీళ్ళే తెలుసు, కానీ అసలు జీవం కలిగిన నీళ్ళ గురించి ఈవేళ సమాజానికి అది తెలియదు. మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఉంది, అది తింటాము, అది సరిపోద్ది మాకు, ఇంకా మాకు ఎవరితోనూ పని లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది ఏ రోజుకైనా పోతుంది, దేవునిలో నుంచి వచ్చేది శాశ్వతంగా. అది ఆత్మలో నుంచి జీవం వెళ్ళలేదంటే యేసు ప్రభువుకి, ప్రభుని యేసుక్రీస్తు వారికి దేవుని దగ్గర నుంచి డైలీ ఇంకా 24 గంటలు రక్తం అండి, అప్ టు బాటం అండి. మెదడుకి కూడా ఏమవుతూ ఉండాలి? రక్త సరఫరా. ఒకవేళ మెదడుకి రక్త సరఫరా జరగలేదు అనుకోండి, స్ట్రోక్ వచ్చేద్ది. వెంటనే కాలో చేయో హార్ట్ స్ట్రోక్ రావచ్చు, పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు. ఏది నడవకపోబట్టి రక్త ప్రసరణ జరగబడి. అంటే ఇప్పుడు జీవం ఎప్పుడైతే ప్రసరణ జరగలేదో ఏదో స్ట్రోక్ వచ్చేద్దన్నమాట. కన్నులు కొత్తది, కాళ్ళు కొత్తది, చేతులు కొత్తది. ఎల్లగొండ చోటకి వెళ్ళిపోతావు, చూడకుండా చూస్తావు, తినకుండా తినేస్తావు. నీకేదో స్ట్రోక్ వచ్చేసింది అన్నమాట. స్ట్రోక్ వచ్చింది ఏం చేస్తుంది? ఆ అవయవం పని చేద్దా? దేవుడి మాట వింటదా ఆ అవయవం? ఎందండి. కానీ ఎప్పుడు కూడా రక్తం ప్రసరణ జరుగుతూ ఉందనుకోండి, ఇప్పుడు ఆ కుర్రోళ్ళు ఉన్నారండి, వాళ్ళ రక్త ప్రసరణ ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పొంగి పొర్లినట్టున్నదా? మన రక్తము పొంగుతుంది, కానీ మనం పరుగులెత్తలేం ఏంటి అంటే వాళ్ళ రక్త ప్రసరణ ఎలా ఉంటుందో దేవునిలో నుంచి వచ్చే జీవము కూడా ఆత్మకు అంత పట్టుమట్టండి. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పింది గ్రంథం? దేవుని వలన కలుగు జీవము అన్నాడు అన్నమాటండి. కనుక దేవుని వలన కలిగేటువంటి జీవం మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు దేవుడు నరుడు వీళ్ళిద్దరి మధ్య మీకు అర్థమైంది కాబట్టి ఒక వచనాన్ని చదివేస్తానండి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయముగా ఏమైపోతావో. అంటే దేవుని వలన కలుగు జీవం ఏమైపోద్ది అబ్బాయి? కట్ అయిపోతుంది అంతే. ఇంకా ప్రవహించదు ఏమండి. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు
సిలువలో పలికినటువంటి 7వ మాట ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను, ప్రాణం అన్నాడా? మరొకసారి అడుగుతున్నాను, నాకు డౌట్ వచ్చి అడగట్లేదు, ఆ మాట ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలని అడుగుతున్నాను. ప్రాణము అప్పగిస్తున్నాను అన్నాడా? ఆత్మ. ఎందుకు ప్రాణం అనలేదు? ప్రాణం ప్రకృతిలో కలిసిపోద్ది, ప్రాణానికి అంత ప్రాముఖ్యత ఏమీ లేదండి. ఏమంటే ఆ లెక్కన ఆలోచన చేస్తే ఈ దేహాలన్నీ కూడా, భూప్రపంచంలో ఉన్న దేహాలన్నీ కూడా చక్కగా సమాధి చేయబడుతున్నాయా? నా మాట అర్థమైందో లేదో మీకు? కొన్ని ప్రమాదాల్లో గురైపోయి కనీసం అవయవాలు కూడా ప్రకృతిలో కలిసిపోతుందండి, ప్రకృతిలో కలిసిపోద్ది. మళ్ళీ అవయవాలన్నీ ఏమవుతాయండి యేసుప్రభు ప్రత్యక్షతలో అని ఇప్పుడు అడగకుండే, అది వేరే టాపిక్. అది ఆ రోజు ఏం జరుగుతుంది అన్నట్టు ఆ అంశంలో చెప్తాను. అందువల్ల అది తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైనది కాదు ప్రాణం. దానికి ప్రాముఖ్యం. అసలు మనం ప్రాణం గురించి ఎంత కేర్ తీసుకున్నాం తెలుసా? రక్తం ఎక్కువ పట్టాలంటే ఏం తినాలా? ఫ్రూట్స్. అసలు ఫ్రూట్స్ తినమని ఇవాళ డాక్టర్లు చెప్తున్నారు. ఏదేంలో దేవుడు ఎప్పుడో ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నిటి నిర్భయంతంగా నువ్వు అన్నీ తిను అన్నాడు. అసలు పెద్ద డాక్టర్ గారు ఎవరో? ఆ డాక్టర్ దగ్గరికి వస్తలేదు వీళ్ళు, ఆరంపిలకు పోతున్నారు. ఏమండి, అసలు డాక్టర్ నేను ఉన్నాను కదా, ఎప్పుడన్నా నా దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ బలహీనత ఉందని నాకు చెప్తారా? అది చెప్పం. తలపోటు వస్తుంది అర్జెంటుగా, సాయంత్రానికి ఏమైపోవాలా? తగ్గిపోవాలి. కడుపులో నొప్పి వస్తుంది, డైజెషన్ అవ్వట్లేదు, ఆ డైజెషన్ అయిపోవాలా, మళ్ళీ సాయంత్రం నేను ఈనో వేసుకుని ఏదో పదార్థం ఏం చేయాలా, దానికోసం ప్రార్థన అంటామా అనమా? తండ్రి, ఆత్మకు నిన్న రోగం వచ్చింది మంగళవారం, ఆ ఆత్మ జబ్బు తగ్గట్లేదు, మీరు డాక్టర్ గారట, ఇప్పుడు నాకు వైద్యం ఇవ్వండి అని చెప్పారు అన్నారు ఎప్పుడన్నా నాతో? నా మాట అర్థం అవ్వలేదు మీకు? ఎందుకని నేను డాక్టర్గా మీరు గుర్తించలేదు కదా. నా మెడలో సెలస్కోప్ లేదు, నా చేతిలో కిట్టు లేదు అనుకుంటున్నారు మీరు. నా మెడలో సెలస్కోప్ ఉంది, నా చేతిలో ఏముంది? కిట్ ఉంది. ఇది కిట్ కాదు, ఇది ప్రకృతి నుంచి తీసినటువంటి వైద్యం కంటే పరలోకం నుంచి వచ్చినటువంటి వనమూలికలతో కూడిన వైద్యం ఇందులో ఉంది. ఈ వైద్యాన్ని ఏండి ఎవరో పిఎంపీ ఆర్ఎంపీయా? పిఎంపీలు ఉన్నారో ఆర్ఎంపీ ఉన్నారు. ఏమండి ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు. ఆర్ఎంపీ అంటే రికగ్నైజ్డా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు. నేను రిజిస్టర్డ్ డాక్టర్నే, మీకు తెలియలేదు అనుకుంటా. నాది నమోదైన డాక్టర్నే. రిజిస్ట్రేషన్ లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసు మీకు ఏదైనా, అవునా? రిజిస్టర్ పాస్టర్నే నేను. పాస్టర్ అనుకోండి, మళ్ళీ రేపొద్దున ఎవరో నా ప్రసంగం విని సువార్థికుడు మళ్ళీ పాస్టర్ అన్నాడు ఏంటని మళ్ళీ నన్ను దోపడతాను. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల్లో ఏమన్నాడు ఆయన? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని అన్నారు. అంటే ఇప్పుడు ఆత్మను అని అన్నారు అంటే శరీరముతో కూడినటువంటి ఈ ప్రాణము అంత ప్రాముఖ్యమైనది కాదు అనే సంగతి ఎవరికి అర్థమైందంటే క్రీస్తుకి అర్థమైంది. అది తాత్కాలికమైనది, ప్రకృతిలో కలిసిపోయేది. ఇప్పుడు చదువుతాము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు. ఈ మాటను మీరు వేరేగా అర్థం చేసుకుంటారేమని మళ్ళీ నేను తీయించాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చెప్పింది బాగానే ఉంది. ఏ వ్యక్తి అయినా సరే కన్ను మూస్తే ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దని బైబిల్ చెప్పింది. మరి అలాంటప్పుడు మళ్ళీ పాపమని మీరు ఎందుకు పెట్టారు మధ్యలో? నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? రైట్.
మరి మన్నని 2 గంటల వల్ల మరలా భూమికి చేరిపోతుందట. ఆత్మంట ఎక్కడికి వెళ్ళిపోతుందట అంటే ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలా అనే కదా ఆ మాటకు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక సందర్భాల్లో మీరు గ్రహించాలి. ఏంటంటే ఈ మాట రాసినటువంటిది ఎవరో తెలుసా? సొలొమోను గారు. సొలొమోను గారు చాలా వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఇంకా వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఆ 12 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఇంకా దాన్ని ఏమంటారు తెలుసా? తిరగల్లి విసిరేటువంటి వారు కూడా తక్కువైపోతారో, కిటికీలు కూడా తెరవలేవు అనే సందర్భాలు కనపడతాయి ఇవన్నీ. అండి దీనికి మీకు ఒక సందర్భాన్ని నేను చదువుతూ ఉంటుండగా మీరు గ్రహించాలనేటువంటి ఆలోచన మీ ముందు పెడుతున్నాను. ఏంటంటే 12 అధ్యాయం 7వ వచనం మాట్లాడే ప్రసంగి మాట్లాడుతుంది, ప్రతి ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుందా? ఏమండి ఇక్కడ చర్చించవలసినటువంటి విషయం ఏంటంటే ఇది పూర్తిగా వృద్ధునికి సంబంధించింది, పూర్తిగా వయోవృద్ధునికి సంబంధించింది. ఎలాగో చెప్తాను. దేహం వడలిపోయిందండి. ఏమండి చేతులు గజగజ వణుకుపోతున్నాయండి, నడుము వంగిపోయిందండి, పళ్ళు రాలిపోయినాయండి, కళ్ళు ఏమో కనపడతలేదండి, చెవులు కూడా వినికిడిపోయిందండి, నిద్ర కూడా దూరం అయిపోయిందండి. ఏమండి వెంట్రుకలు మెరిసిపోయినాయండి, గొంతుకు కూడా శబ్దం లేదండి, గార్ధప స్వరం వచ్చేసిందండి, తిండి తగ్గిపోయిందండి, వెన్నుపూస పని చేయట్లేదండి, గుండె కవటాలు పని చేయట్లేదండి, రక్త పరిసరం నిలిచిపోయిందండి. మంచి వృద్ధాప్యానికి విడిచినటువంటి వ్యక్తి యొక్క గతి గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో ఈ వ్యక్తి పాపము చేసే అవకాశం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి అర్థమైంది అనుకోండి. పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు ఇలా నేను చెప్పిన సందర్భాలన్నీ ఉన్నటువంటి ఆ దేహం కలిగినటువంటి వ్యక్తి ఇంకా పాపం చేసే అవకాశం ఉందా? అటువంటి వాళ్ళ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తారో. అయితే మరి మీరు ప్రతి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన అన్నారు కదా, రైట్. ప్రతి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే మీకు అర్థం అవ్వడానికి తపాలా ఆఫీస్ తెలుసా మీకు? తపాలా ఆఫీసు ఇంగ్లీష్ చెప్పాలి మీకు.